ఒరేయ్ ఆగు ఆగు, బయట రోడ్ల మీద బండ్ల మీద రెస్టారెంట్లలో ఆంబోతుల్లా మేస్తున్నారా? మీరు మేసే తిండిని కల్తీ రాయుళ్ళు ఎలా కల్తీ చేస్తున్నారో చెప్తానుకా, కొంచెం కళ్ళు అప్పగించి చూడండి. సాయంత్రం 6 దాటిందంటే చాలు బండ్ల దగ్గర గబ్బిలాల్లో వాలిపోయి అన్న కారం తట్టించన్నా, అన్న డబ్బులు ఎగ్గేయించన్నా అని ఎగబడి తింటున్నారు కదా. అసలు వాడు అందులో పోసేది నూనె లేక ఇంజిన్ ఆయిల్ లేక? ఒరే ఆకుపక్షులారా, వాడు పోసే ఆ నల్లటి ఇంజిన్ ఆయిల్ ని అమృతం అనుకుని నాకేస్తున్నారు కదరా. అది నూనె కాదు, చచ్చిన ఎలుకలు పందుల బొక్కలు కరిగించి తీసిన దరిద్రపు కొవ్వురా. పొద్దున్న లేచింది మొదలు ఇంట్లో పెళ్ళం అమ్మొండిన కూరలో ఉప్పు లేదని కారం లేదని వంకలు పెడతారు కానీ ఆ రోడ్డు మీద వాడు చేతులు కడుక్కోకుండా ఏగల బండి మీద ఇస్తే మాత్రం లొట్టలేసుకుని మరీ తింటారు. కాకినాడలో పట్టుకున్న 600 కిలోల జంతువుల కొవ్వు, ఏలూరులో దొరికిన 400 లీటర్ల కల్తీ నూనె, విజయవాడ కుంభకోణం, కోదాడులో పట్టుబడ్డ భారీ ట్యాంకర్, ఇవన్నీ పోలీసులు పట్టుకున్న పక్కా నిజాహరు. మనకి గుడ్డలిప్పుకుని తిరిగే బ్యాచ్ చేసే జంపింగ్ జపాంగ్ వీడియోలు చూస్తూ లీటర్ల కొద్ది సొల్లు గార్చుకోవడానికి టైం ఉంటుంది కానీ మన చుట్టుపక్కల దారుణాలు తెలుసుకోవడానికి మాత్రం టైం ఉండదు. తెలిసిన అన్న బండే కదా అని కట్టుబానిసల్లా అక్కడే మేస్తుంటారు కదా. కానీ ఆ అన్నే మోసం చేస్తూ మీ ప్లేట్లో చచ్చిన జంతువుల కొవ్వు వడ్డిస్తున్నాడని తెలిస్తే గుండాగిపోతారా? మళ్ళీ కింద కామెంట్స్ లోకి వచ్చి చిరు వ్యాపారులు కడుపు కొడుతున్నావు కదన్నా అని నా మీద పడిపోకండి. నిజాయితీగా కష్టపడే బండ్ల వాళ్ళకి నా 2 చేతులెత్తి దండం పెడతా. జనాల ప్రాణాలతో ఆడుకునే ఆ కల్తీ పాపాత్ముల్ని వదిలే ప్రసక్తే లేదు. వాడు రోడ్ సైడ్ బండి వాడైనా, ఏసీ రెస్టారెంట్ ఓనర్ అయినా సరే ఈ వీడియో కేవలం వాళ్ళ కోసమే. ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో బట్టలు విప్పే బ్యాచ్ వీడియోలకు గబగబా లైకులు కొట్టడం కాదు. ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ని కాపాడుకోండి. ఇలాంటి నిజాలు ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే మన AI టాక్స్ ని ఫాలో కొట్టండి.